హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను రివ్యూ చెప్పబోయే ఫిల్మ్ రాజా సాబ్. ఇప్పుడే మా ఏరియాలో ప్రీమియర్స్ వేస్తే వెళ్ళి చూసొస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతే, అసలు మూవీ మెయిన్ ప్లాట్ ఏంటి అంటే, హీరో లివ్స్ విత్ హిస్ గ్రాండ్ మదర్. అయితే వాళ్ళ తాత ఎప్పటి నుంచో మిస్సింగ్ అనమాట. అయితే ఒకరోజు హీరోకి అనుకోకుండా వాళ్ళ తాత గురించి ఒక లీడ్ దొరుకుతుంది. ఆ లీడ్ ఫాలో అవుతూ వాళ్ళ తాతని వెతుక్కుంటూ వెళ్ళిన హీరోకి వాళ్ళ తాత గురించి తెలిసిన నిజాలేంటి, అసలు ఏం జరిగింది అనేదే మూవీ మెయిన్ ప్లాట్. నిజానికి నాకు మూవీ అంత ఎక్కలేదు, కానీ మూవీ అంత బ్యాడ్ కూడా కాదు. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ ఉంటాయి, ప్లాట్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, అండ్ వింటేజ్ ప్రభాస్ ఫన్నీ అండ్ క్యూట్ మూమెంట్స్తో ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్ళిపోద్ది కూడా. మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ సెకండ్ హాఫ్. పేరుకి హర్రర్ మూవీ కానీ ఒక్కటంటే ఒక్క భయపెట్టే సీన్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద హర్రర్ సీన్స్కి వాళ్ళు యూజ్ చేసింది విఎఫ్ఎక్స్. ఆ విఎఫ్ఎక్స్ అయితే అసలు బాగానే లేదు. నార్మల్ సీన్స్కి కూడా హెవీ విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తారు, బేసిక్ సీన్స్కి కూడా విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. అది నార్మల్గా తీయొచ్చు, అలాంటి వాటికి కూడా విఎఫ్ఎక్స్ యూజ్ చేసి తీశారు. దానివల్ల బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి, బీజిఎం యావరేజ్. మూవీలో ఎమోషన్ సీన్స్ చాలా వస్తాయి, కానీ ఒక్క ఎమోషన్ అంటే ఒక్క ఎమోషన్ సీన్ కూడా మనం కనెక్ట్ అవ్వం. హీరోయిన్స్ని అయితే కేవలం గ్లామర్ అండ్ సాంగ్స్కి మాత్రం పరిమితం చేస్తారు. కొన్ని సీన్స్ అయితే కంప్లీట్ ర్యాండమ్ వస్తాయి, ఎందుకు వస్తాయో కూడా తెలియదు. నాకైతే ఫైనల్గా పెద్దగా నచ్చలేదు. దట్స్ అవర్ రివ్యూ. ఫర్ మోర్ సచ్ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.